తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లందరితోని ఒక సమీక్ష అయితే నిర్వహించారు. వర్షాకాలానికి సంబంధించి సీజనల్ వ్యాధులు వ్యాపించే ఆస్కారం ఉంటది కాబట్టి కలెక్టర్లందరూ ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా వైద్య కేంద్రాలు ఉంటాయో, తర్వాత వెటర్నరీకి సంబంధించినటువంటి సదుపాయాలు ఉండే ప్లేస్‌లకు ఆకస్మిక తనిఖీలు చేయాలని, తర్వాత పొద్దున 7 గంటలకే క్షేత్రస్థాయి పర్యటన చేయాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత వర్షాకాలానికి సంబంధించి చాలా ఏరియాలలో నీళ్లు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కావడం కావచ్చు, కొన్ని ఏరియాలల్ల ఇండ్లు కూలిపోవడం కావచ్చు, తర్వాత పిడుగుపాటుకు గురై కొంతమంది చనిపోవడం. సో, ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వాళ్లకు ప్రభుత్వం తరపున కొంతవరకైనా ఉపశమనం కలిగేలాగా కొంత అమౌంట్ ఇచ్చే విధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, సో దానికి సంబంధించి అక్కడున్నటువంటి ప్రజలు ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి అప్పీల్ చేసుకునుడు. సో, ఈ లెంతీ ప్రాసెస్ కాకుండా కలెక్టర్‌కి అర్జీ చేసుకుంటే ఆయనే డైరెక్ట్ వీళ్ళకు సాయం చేసే విధంగా కలెక్టర్ల అకౌంట్‌లోకి ₹1,00,00,000 చొప్పున ట్రాన్స్‌ఫర్ చేసి పెడతామని, అంటే వాళ్ళ అకౌంట్‌లకు ₹1,00,00,000 ఏస్తారు ప్రభుత్వము. సో, కలెక్టర్లే డైరెక్ట్ వీళ్ళకు సాయం చేస్తారన్నట్టు. సో, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు చెప్పారు.